డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Okay guys, done. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? No, sir. క్లియరా? No, sir. డన్ గైస్. సో ఈ 3 days బేసిక్ క్లాసెస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నిన్నటి క్లాసు, ఈ రోజు క్లాసు, రేపు క్లాసెస్. ఈ బేసిక్ క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో 100% వాళ్ళు మార్కెట్ లో సక్సెస్ అవుతారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డన్ గైస్. లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, వీటిని ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేసాం. ఓకే, టుడే క్లాస్ లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. గ్రూప్స్ అంటే లెడ్జెస్. ఓకే, డన్. సార్ రింగ్ చేస్తాను బట్టి యా డన్. కనబడుతుందమ్మా? టీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Okay, sir. యా డన్ గైస్. టాలీలో వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్ గా డిఫాల్ట్ గా మనకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అవి మీరు టాలీలో 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసినా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకే, సో వాటిని మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేశారు అనేది కూడా చూస్తాం. టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఈ ఓచర్ టైప్ కీస్ గురించి టుమారో మనం డిస్కస్ చేస్తాం. టుమారో వీటిని మనం డిస్కషన్ అనేది చేస్తాం. సో టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కీస్ 24. యా, ఇక్కడ మీరు చూస్తే ఈ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ని మనము ఏ విధంగా డివైడ్ చేసాం. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఈ ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ని డివైడ్ చేశారు. సో తర్వాత బ్యాలెన్స్ షీట్ లో మనకి 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ ఉంటాయి. వీటి అన్నిటిని గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడీస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, sundry creditors, stock in hand, deposits, loans and advances, sundry debtors, cash in hand, bank accounts. ఓకే, సో వీటిని టాలీలో ఎలా చూస్తాం. 28 గ్రూప్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో బోల్డ్ లో సబ్ గ్రూప్స్, పేరెంట్ గ్రూప్, సబ్ గ్రూప్స్, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. యా, ఫస్ట్ వన్ చూడండి.
లెడ్జెస్ అండ్ గ్రూప్స్ మా. ఇప్పుడు మీరు నిన్న 3 ప్రాబ్లమ్స్ చేశారు కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ లో వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనకు తెలియాలి, చెప్పాలి. ఓకే, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి గైస్? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి? ఏముండాలమ్మా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్? చెప్పండి మా. క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి. ల్యాండ్, ఓకే, సో క్యాపిటల్ అని ఎవరిని అంటారమ్మా? ఓనర్ అంటారా, అవుటర్స్ అంటారా? ఓనర్ ని అంటారు. ఓనర్, సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్స్ అని చెప్తారు. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాపిటల్ అని వచ్చిన, డ్రాయింగ్స్ అని వచ్చిన, ఇవి రెండు ఎక్కడ కనపడినా మీరు క్యాపిటల్ గ్రూప్ కింద తీసుకోవాలి. క్యాపిటల్ గ్రూప్ అండర్ లో తీసుకోవాలి. క్యాపిటల్ అంటే ఎవరైతే ఓనర్ తన బిజినెస్ కి డబ్బులు ఇస్తాడో అతని పేరు క్యాపిటల్ అంటారు. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఓనర్ బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు, ఆ 5 lakhs నుంచి 2 lakhs తీసుకున్నాడు ఓనర్, సో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 నేమ్స్ ఓనర్ కి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, క్యాపిటల్, డ్రాయింగ్స్. యా, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఓకేనా? క్యాపిటల్ తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ఏవైతే అవసరమవుతాయో సో వాటిని మనం ఏం చేయాలంటే పర్చేజెస్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్స్ దగ్గర నుంచి. మార్కెట్ లో ఒక షాప్ కి వెళ్ళాం, స్టాక్ ఆర్ గుడ్స్ 1 lakh పర్చేజ్ చేసాం, అప్పుగా పర్చేజ్ చేసాం. సో సప్లయర్స్ నేమ్స్ ఉంటాయి కదా, ఎవరైతే మన బిజినెస్ కి ఇస్తున్నారో స్టాక్, వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్. ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు పర్చేజెస్ అని వచ్చిందంటే వాటి అండర్లో ఏం తీసుకోవాలి? పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. సో తర్వాత ప్రియా మర్చెంట్స్ అని వచ్చిందంటే సండ్రీ క్రెడిటర్స్, అంటే వాళ్ళని సప్లయర్స్ అంటారు. వాళ్ళ సప్లయర్స్ అని చెప్తారు. ఓకే, పర్చేజెస్ కి పర్చేజెస్ తీసుకోవాలి, పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజెస్ తీసుకోవాలి. ఇప్పుడు రామ్ ట్రేడర్స్ నుంచి 50,000 పర్చేజ్ చేశామండి, ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఓకే, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. ఎవరికి? రామ్ కే. అంటే ఇది ఒక లెడ్జరు, ఇది ఒక లెడ్జరు, ఇవి రెండు ఏ వచ్చినా కూడా అండర్ లో పర్చేజ్ తీసుకోవాలి. అండర్ లో పర్చేజ్ అకౌంట్ అని తీసుకోవాలి. సో నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్, సప్లయర్స్ ఆర్ గివర్స్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఒకే సప్లయర్ దగ్గర కొనదు కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన స్టాక్ అనేది పర్చేజ్ చేస్తారు. సో ఒకరి దగ్గర నీ బిజినెస్ కావాల్సిన ఫర్నిచర్ పర్చేజ్ చేయొచ్చు, ఒకరి దగ్గర మొబైల్స్ పర్చేజ్ చేయొచ్చు, ఒకరి దగ్గర కంప్యూటర్స్ పర్చేజ్ చేయొచ్చు. సప్లయర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎంత మంది ఉన్నా పర్చేజెస్ అనేది మాత్రం ఒకటే క్రియేట్ చేసుకోవాలి, ఒకసారే చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ అనేది కూడా ఒకసారే చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళని మనం నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటారు, సప్లయర్స్ ఆర్ గివర్స్. ఓకే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్ అంటారు. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రెడిటార్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మన లాంగ్వేజ్ లో బయ్యర్స్ లేదా లైక్ సప్లయర్స్ లేదా గివర్స్ అంటారు, వారి యొక్క లాంగ్వేజ్ లో ఏమంటారు? సండ్రీ క్రెడిటార్స్ అంటారు, సండ్రీ క్రెడిటార్స్. సో తర్వాత ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. బిజినెస్ కోసం స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేశారు. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్స్ చేస్తున్నాం. మార్కెట్ లో సేల్స్ అనేది చేస్తున్నాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? బయ్యర్స్ కి ఆర్కి రిసీవర్స్ కి. బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ కి మనం సేల్ చేస్తున్నాం. ఓకే, సో సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్, ఇలా కొన్ని వందల మందికి సేల్ చేస్తాం. అలాంటప్పుడు సేల్స్ అనే లెడ్జర్ వచ్చిందంటే సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే, 50,000 సరుకు కస్టమర్ కి సేల్ చేసావు నవీన్ ట్రేడర్స్ కి, ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. సో నవీన్ ఏం చేస్తాడు? రిటర్న్ చేస్తాడు. నవీన్ ట్రేడర్స్ అని, నవీన్
ట్రేడర్స్ అని రిటర్న్ చేస్తాడు. అంటే ఇవి రెండు ఏమి వచ్చినా, సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా, ఇవి రెండు ఏమి తీసుకున్నా మనం సేల్స్ గ్రూపే తీసుకోవాలి. సేల్స్ గ్రూపే తీసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్, బయ్యర్స్ ఆర్ రిసీవర్స్. ఓకే, ఇప్పుడు సేల్స్ పక్కన నేమ్స్ వచ్చాయని చెప్పాను కదా. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్ అంటే దాంట్లో 2 లెడ్జర్స్ ఉంటాయి. సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి, నవీన్ ట్రేడర్స్ కి సన్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సేల్స్ టు పల్లవి మర్చెంట్స్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్, సేల్స్ టు నరేష్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు కళ్యాణి మర్చెంట్స్. ఆ నేమ్స్ అన్నిటిని సపరేట్ గా రాసుకొని వారి యొక్క అండర్ లో సన్రీ డెబ్టార్స్, అనేది మనం తీసుకుంటాం. బయ్యర్స్ ఆర్ రిసీవర్స్, సో వీళ్ళని సన్రీ డెబ్టార్స్ అంటాం. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్రీ క్రెడిటర్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నీ ఆఫీస్ లో కాకుండా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మీరు పని చేస్తున్నారండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. వేజెస్. సో తర్వాత ఆ ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి, ఫ్యాక్టరీ రెంట్. సో తర్వాత పవర్ ఉండాలి, ఫ్యూయల్, అంటే అక్కడ మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ అనేది జరుగుతుంది. తర్వాత వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ గానీ ఇంపోర్ట్ గానీ జరుగుతుంది. ఓకే, సో ఇవి ఏవి వచ్చినా వీటి అండర్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అనేది తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, సో రూమ్ రెంట్స్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ బేస్డ్ ఆన్ వర్క్ను బట్టి సో కస్టమర్స్ కి డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అప్పు మీరు తీసుకుంటే వాటికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ లో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, సో బిజినెస్ ఏం చేయాలి? ఓనర్ కి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, బ్యాడ్ డేస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఉంటుంది, స్టేషనరీ ఎక్స్పెన్స్ ఉంటుంది. ఇవి ఏవి వచ్చినా అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అనేది తీసుకోవాలి. తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఆర్బిఐ బ్యాంక్, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. లోన్ టేకెన్ ఆర్ టుక్ అంటున్నామంటే అండర్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి, అని అర్థం. తర్వాత లోన్స్ గివెన్ టు వేరియస్, ఎగ్జాంపుల్ లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు నరేష్ నీరేజ్ ట్రేడర్స్. ఇలా మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. మన బిజినెస్ అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మిషనరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. సో ఇవి మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసినట్టు. వీటి వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే యూజ్ పొందుతుంది. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంటరెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరికి కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వం కదా, ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాము. తర్వాత 1 lakh పర్చేజ్ చేశారు, దాంట్లో 80,000 వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత ఇంటరెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు, అదే 2 lakhs మళ్ళీ ఓనర్ కి ఇస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి బిజినెస్. కమిషన్ రిసీవ్డ్. ఇలాంటివి ఏమైనా వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్
ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే, సో ఇవి ఏవి వచ్చినా వీటి అండర్లో మీరు డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సేల్స్. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్, వీటిని బిల్స్ రిసీవబుల్స్ అంటాం. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగానే పే చేయడం, దీన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. తర్వాత సేల్స్. ఓకేనా, సేల్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు కావాలి, నేను నా కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతా. మీ దగ్గర అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులతో నేను వేరే బ్రాంచ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇలా ఏవి తీసుకున్నా మన అండర్లో కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. తర్వాత కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినది ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. సో తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ₹1,00,000 పెండింగ్ ఉంది, 50,000 ఇచ్చినాం, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి ఏమి వచ్చినా కూడా రెండిట్లో అండర్లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏదో ఒక అకౌంట్ అయితే తీసుకోవాలి, ఏదైతే అకౌంట్ అయితే తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే ఏదో ఒక బ్యాంక్ తీసుకోవాలి, అండర్లో బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బాగా బిజినెస్ ప్రాఫిట్ జరిగింది, కొంత అమౌంట్ సైడ్ తీసుకుని పెట్టుకుంటాం, క్యాపిటల్ రిజర్వ్. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు, కరోనా టైం ఇలాంటి ఏమైనా జరిగినా, ఎర్త్వేక్స్ ఏమైనా వచ్చినా, అప్పుడు ఆ క్యాపిటల్ నుంచి తీసుకుని అమౌంట్ బిజినెస్ కోసం ఉపయోగిస్తాం, వాటిని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్, బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, ఇలా చేస్తాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మన జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. బ్యాంక్ ఓడి, సో బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడినే తీసుకోవాలి, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం బ్యాంకులతో రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ చేస్తే డిపాజిట్ విత్డ్రాలు మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు, దాన్ని బ్యాంక్ ఓడి అంటాం. బ్రాంచ్ అండ్ డివిజన్స్, మన బ్రాంచ్ కోసం కాకుండా వేరే వాళ్ళ బ్రాంచ్ కోసం మనం ఏదైనా అసెట్స్ కానీ ఏమైనా పర్చేజ్ చేశాయంటే, ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో బ్రాంచ్ ఆఫీసర్ లెడ్జర్ చేసి వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి ఆఫీసులో జరిగే ఫెస్టివల్స్ జరిగే ఎక్స్పెన్సెస్ కావచ్చు, లైక్ సంక్రాంతికి ఖర్చు చేసే ఖర్చు కావచ్చు, రంజాన్, సో తర్వాత మనము లైక్ తర్వాత క్రిస్మస్, ఆఫీసులో జరిగే చిన్న చిన్న డొనేషన్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అలాంటి విధానాలకు మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, సో ప్రాపర్టీస్ కానీ వెహికల్స్ కానీ ఏవైనా అసెట్స్ పెట్టి మన షూరిటీ పెట్టి లోన్ తీసుకోవడం, దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ అంటారు కదా, వీటికి ఎలాంటి షూరిటీ ఉండదు, వీటిని స్టూడెంట్స్ లోన్, పర్సనల్ లోన్స్ అని చెప్తాం. నెక్స్ట్ డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్ డిపాజిట్స్, ఇలా చేస్తూ ఉంటాం కదా మనము, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు డిపాజిట్ అసెట్స్ తీసుకుంటాం. సస్పెన్స్ అకౌంట్, ఇది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కాకపోతే దీన్ని మనం తీసుకుంటాం, దీన్ని సస్పెన్స్ అకౌంట్స్ అంటాం. ప్రొవిజన్స్, వీటిని ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో యూజ్ చేస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఇవన్నీ కూడా 31st March లో వీటిని ఉపయోగిస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్, ఇవి అమ్మా, ఇవి 28 గ్రూప్స్. ఇవి మీకు మెటీరియల్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూపిస్తాను.
ఫస్ట్ ప్రాబ్లం లో 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ టోటల్ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. 7 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 10 ఉన్నాయా, 11 ఉన్నాయా? కౌంట్ చేసి చెప్పండి. వీటిలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పండి. ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? ఎనీవా? 10. 8 ఉన్నాయా? 10. రిమైనింగ్ 10, గైస్ sir. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎన్ని? 7? ఓకే. 11 సార్. రిపీటెడ్ గా వచ్చింది తీసుకోవద్దు, ఒక్కసారి తీసుకోవాలి. 11 ఒక్కసారే తీసుకోవాలి. చెప్పండి. చెప్పండి, ఆలోచించండి. ఎన్ని ఉన్నాయి? క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది. క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? బీకామ్ స్టూడెంట్స్ ఎనీమా? 10. ఏంటి? 10, sir. 10? క్యాష్ తో కలిపి 10? క్యాష్ కాకుండా 10? 10. క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. Class to కలిపి ఓకే. 10. క్యాపిటల్ కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? Okay. ఏమొస్తుంది? సో క్యాపిటల్ కి క్యాపిటల్ వస్తుంది. పర్సనల్ Capital అకౌంట్ account. అయితే దాని పని నెక్స్ట్ Personal account. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? Capital. 1 2? Okay. సో పర్చేస్ ఏం తీసుకోవాలి? 2 లెడ్జెస్. 2, sir. కార్తిక్ ఏం తీసుకోవాలి? Purchase. సండే. పర్చేస్. Karthik. Sundry. వెరీ గుడ్. And phone call. Sundry creditors, sir. సండ్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ క్యాష్ పే టు కార్తిక్ ఇది తీసుకోవాలన్నా అవసరం లేదా? అవసరం లేదు. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది. కార్తిక్ పైన తీసుకున్నాం, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 2 లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్ కళ్యాణ్ సేల్స్ కి తీసుకోవాలి. కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? సేల్స్ కి సేల్స్ సార్. సేల్స్ తీసుకుంటారు. సండ్రీ డెప్టార్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ వీటిని తీసుకోవాలని అవసరం లేదా? వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏం చేయాలి? అవసరం లేదు సార్, ఆల్రెడీ చేసాం. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవాలి సార్. బ్యాంక్. నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? బ్యాంక్. రెంట్ అండర్ లో ఏం తీసుకోవాలి? సో వేజెస్ కి ఏం తీసుకోవాలి? ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ కి ఏం తీసుకోవాలి? వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ కి డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ కాబట్టి ఇన్కమ్ కింద. డిస్కౌంట్ రిసీవ్డ్ కి ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ కి ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్. ఇలా మీరు 3 ప్రాబ్లమ్స్ చేయాలి. మరికొన్ని ఇంకా ఇక్కడ కూడా పెట్టాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పండి.
కంప్యూటర్ ఏమొస్తుంది అండర్లో? కంప్యూటర్ ఏమొస్తాయి? ఫిక్స్డ్ అసెట్. అసెట్. మెషినరీ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ కింద సేట్స్ అసెట్. మిడిల్ సేట్స్ మధ్యలో సాలరీస్ షేర్స్ కరెంట్ అసెట్ కింద తీసుకోవాలి. అసెట్స్ కింద. ఇండైరెక్ట్ నెక్స్ట్ సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి సార్. ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇండైరెక్ట్ బ్యాంక్ ఓడి ఇన్వెస్ట్మెంట్. డ్రాయింగ్స్ బ్యాంక్ ఓడి. పర్చేజ్ రిటర్న్ క్యాపిటల్ డ్రాయింగ్స్ Capital. కింద తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ సేల్స్. సేల్స్ డిప్రిసియేషన్ చెప్పండి. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. బిల్స్ పేయబుల్ డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. బిల్స్ పేయబుల్ చెప్పండి. ఇండైరెక్ట్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్ అండ్ లయబిలిటీస్. ఓకే. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్ ఇలా అమ్మా. లోన్స్ అండ్ Loans and అడ్వాన్స్ లోన్స్ అండ్ త్రీ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మీరు చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యా ఓకే Yes. ఓకే. సో నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ గా మనకి టాలీ కంపెనీ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఏ విధంగా పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ 3 మెంబర్స్ కి ఆల్రెడీ క్రెడెన్షియల్స్ వచ్చేసాయి. ఒకటి నేను చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలి. చూడండి. సో tallyeducation.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వారికి డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉండదు. లాగిన్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ టైప్ చేయాలి. సో ఇప్పుడు ఒక అమ్మాయిది నేను చూపిస్తాను. ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ లోనే వచ్చేస్తాయి. మీట్లో పెట్టుకోండి. సో తర్వాత లాగిన్. సార్
మా సుధా ఒకసారి నీ దాంట్లో చూడు మా నీట్ గా ఇక్కడ కొంచెం పాస్వర్డ్ సరిగ్గా కనిపించట్లా. పాస్వర్డ్ ఒక్కటి నాకు టైప్ చేసేయండి. అదొక్కటి నాకు ఐడి ఓకే, మెయిల్ ఐడి, పాస్వర్డ్ బ్లర్ గా కనబడుతుంది. సరే సార్ పంపిస్తాను. నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్ సెండ్ చేశాను సార్. మెయిల్ ఐడి కరెక్టే కదమ్మా? ఎస్ సార్. ఓకే గైస్, ఓపెన్ అయింది చూడండి. ఓకే, సో గెట్ ఓటీపీ మనం నువ్వు వెరిఫై చేసుకున్నాం. ఓకే యా, చూడండి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 డి సాయి సుధా లాంచ్. చూడండి టాపిక్ వైజ్ మీకు లెసన్స్ కూడా ఉంటాయి. జిఎస్టి మీద 27 లెసన్స్, టిడిఎస్ మీద 13 లెసన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా మీద 7 లెసన్స్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 10 లెసన్స్, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3. ఇవన్నీ కూడా మీకు కంటెంటే. మీకు నేర్చుకుంటే మీకు నేర్చుకున్నంత ఓపిక ఉంటుంది. ఇప్పుడు జిఎస్టిలో 27 లెసన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఏ మ్యాటర్ కావాలంటే Hello learners, welcome to the session Goods and Services Tax. చూసారా ఇలా వీటికి Let సంబంధించిన us పక్కన proceed రీడ్ to ఉంటుంది. learn the Notes కూడా most ఉంటుంది. exciting topic, the నోట్స్ కూడా e-way bill. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ మా 1 టైం పేమెంట్ లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్. ఓకే, తర్వాత జాబ్స్. ఇక్కడ మీకు జాబ్స్ కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూ వస్తారు. మీకు ఇండివిజువల్ పోర్టల్ ఇది. బెంగళూరు చూడండి, కంపెనీ నేమ్, వర్క్ స్టైల్, అమౌంట్ ఎంత, వ్యూ డీటెయిల్స్ చూడండి. ప్రాసెస్ అసోసియేట్, అకౌంట్స్ పేయబుల్, థర్డ్ నేమ్ కన్సల్టెన్సీ, శాలరీ, డేట్ పోస్టెడ్, స్కిల్స్ ఏం కావాలి, డిస్క్రిప్షన్ ఏముంది, అప్లోడ్ రెజ్యూమ్. అంతే, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఏరియా వైజ్ కూడా ఉంటాయమ్మా. జస్ట్ సర్చ్ హైదరాబాద్, సర్చ్ హైదరాబాద్ లో ఎక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. చూడండి, ముత్తూట్ ఫిన్కార్ప్ లో జాబ్ ఉంది. డీటెయిల్స్, అప్లికేషన్స్ చూడండి, అప్లోడ్ రెజ్యూమ్. ఇది లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ లైఫ్ టైం పోర్టల్. మీకు జీవితకాలం మీ పేరు మీద ఇది రిజిస్టర్ అయి ఉంటుంది. ఓకే, ఈ కంటెంట్ వినొచ్చు. ఓకే, జాబ్స్ చూడొచ్చు. తర్వాత టెస్ట్లు కూడా రాయొచ్చు. ఇప్పుడు జిఎస్టి మీద 27 లెసన్స్ అయిపోయినాయి అనుకోండి, లాస్ట్ లో మీకు మార్క్ టెస్ట్ 1 అని ఉంటుంది. 3 అటెంప్ట్. అలా టీడీఎస్ మీద 3 టెస్టులు ఉంటాయి. మూవింగ్ దీంట్లో 3 టెస్టులు ఉంటాయి. మాక్సిమం మీకు ఒక 500 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని అటెంప్ట్ చేసామంటే 20 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, అటెంప్ట్ చేయొచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్, ఇవన్నీ వచ్చేస్తాయి. వద్దు అనుకుంటే ఇక్కడ వెళ్ళి సైన్ అవుట్ అయిపోవాలి, బ్యాక్ వచ్చేస్తుంది. ఇది సపరేట్ గా మీకు వచ్చేస్తుంది అనమాట.
మనం సర్టిఫికేషన్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. మీకు వచ్చిన సర్టిఫికేషన్ నెంబర్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను చూడండి. మీ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి. టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ చెంచుపల్లి లోకేశ్వరరావు. చూడండి, ఇలా మీ డీటెయిల్స్ ఈ సర్వర్ లో సేవ్ అయి ఉంటాయి. మీరు ఏ గవర్నమెంట్ పోల్లో మీరు చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ అని సర్వర్ లో సేవ్ అయిపోయింది. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. ఓకే, సో ఇది ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసింటారో వాళ్ళకి నిన్ననే వాళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళ మెయిల్కి వచ్చేసాయి. ఓకేనా? సో అది లైసెన్స్ కూడా టుమారో యాక్టివేషన్ చేస్తాం. ఎందుకంటే టుడే టుమారో కూడా థియరీ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. డే ఆఫ్టర్ టుమారో వాళ్ళకు ఒరిజినల్ టాలీ లైసెన్స్ 1 month ఒరిజినల్ టాలీ లైసెన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది 8,000 ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు. సో గైస్, 1 time పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ గైస్. నేనైతే ఏ స్టూడెంట్ కైనా 8,000 ప్యాకేజ్ ప్రిఫర్ చేస్తాను. మీ యొక్క బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఎక్కడెక్కడో ఎంతెంతో ఖర్చు చేస్తూ ఉంటారు. బట్ మీ లైఫ్ లో జీవితకాలం ఈ సర్టిఫికేట్స్ యూజ్ అవుతారు. మీరు బయట ఎక్కడ నేర్చుకున్నా కూడా ఈ సర్టిఫికేట్స్ ఇవ్వరు. మన డేటానే కాపీ చేసి పేస్ట్ చేసుకొని బతుకుతున్నారు. యూట్యూబ్ లో కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. మీరు గమనించాలి, కొంచెం జాగ్రత్త. మార్కెట్ లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే, సో అది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సర్టిఫికేషన్ పరంగా మీకు ఒరిజినల్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. చూడండి, ఇది మా గ్లోబల్ సర్టిఫికేషన్. లోకేష్ ఇన్ఫోటెక్ సర్టిఫికేషన్ నెంబర్ లెవెల్ 2 సత్యనారాయణ ఏ గ్రేడ్ రీసెంట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, వెరిఫై ఇక్కడ కూడా చేసుకోవచ్చు మీ బార్కోడ్. ఇది డైరెక్ట్ టాలీ కంప్లీట్ సర్టిఫికేషన్ మా. 75 అబోవ్ వస్తే A+, 62 74 వస్తే ఏ గ్రేడ్, 36 to 59 వస్తే బి గ్రేడ్. అంతకుమించి తక్కువ వస్తే ఫెయిల్. ఫెయిల్ అంటే సర్టిఫికేట్ జనరేట్ అవ్వదు, మళ్ళీ రాసుకోవాలి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్. ఓకే, ఇది ఓన్లీ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ లో మాత్రమే ఇవి ఇస్తారు మా. బయట మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఒరిజినల్ కంటెంట్ మనం మాత్రమే నేర్పిస్తున్నాం మార్కెట్ లో. మిగతా వాళ్ళంతా ఫేక్. మన ఛానల్లో కంటెంట్ చేసుకునే వాళ్ళు వేరే మోడల్ చెప్పుకుంటుంటారు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. టుడే బేసిక్ క్లాస్, సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో లాస్ట్ బేసిక్ క్లాస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. గైస్, వీడియోస్ అన్ని ఒకే యాక్సెస్ లోనే సేవ్ చేయడం పంపించడం జరుగుతుంది మా. రోజుకు సపరేట్ గా మీకు రావు యాక్సెస్ లో. ఒక్కసారి మీకు యాక్సెస్ వచ్చింది కదా, ఆ యాక్సెస్ లోనే వీడియోస్ అన్ని ఉంటాయి. సపరేట్ గా రోజు పంపించారు. జస్ట్ ఆ యాక్సెస్ లో అప్లోడ్ అవుతాయి. అది ఓపెన్ చేసుకొని చూసుకోండి. డ్రైవ్ లో ఏ రోజు క్లాస్ ఆ రోజు వచ్చేస్తుంది. ప్రతి వీడియో కూడా రెండరింగ్ అవ్వాలమ్మా. మీ క్లాస్ అయిపోతేనే ఆటోమేటిక్ గా రికార్డింగ్ అవ్వదు. ఇది రెండరింగ్ చేయాలి.